సుయోధన తెలుగు ఫిలిం రివ్యూ బై ఆల్రౌండర్ స్టార్ బల్లెం వేణుమాధవ్. సినిమా నిడివి 2 గంటల 10 నిమిషాలు. డ్రామా మిస్టరీ థ్రిల్లర్. యూఏ 13+ సర్టిఫికేటు. 27th మార్చ్ 2026 ఈ సినిమా విడుదలైంది. ఇదే రోజు ఒకరోజు ముందు సేమ్ సాయి కుమార్ మెయిన్ రోల్లో వచ్చినటువంటి సినిమా రిలీజ్ అయింది. మళ్ళీ ఒకటే రోజు తేడాతో ఈ సినిమా రిలీజ్ అయింది. అంటే పోటీ సినిమాలు ఒకే రోజు వచ్చినట్టుగా, ఎందుకంటే సాయి కుమార్ సో అందులో కూడా సాయి కుమార్ ఇంపార్టెంట్ రోలు, ఇందులో కూడా సాయి కుమార్ ఇంపార్టెంట్ రోలు. సో అది ఒక రకంగా ఈ సినిమాకు మైనస్ అని చెప్పాలి. ఎందుకంటే సాయి కుమార్ అభిమానులు అది ఇదని చూడాలి, రెండు చూడాలంటే కొంచెం కష్టం కాబట్టి, సో అట్లా ఒక రోజు తేడాతో సాయి కుమార్ 2 సినిమాలు రావడం కొంచెం ఈ సినిమాకి మైనస్. ఇక రెడ్ అక్షరాలతో సుయోధన అని తెలుగులో రాయడం బాగుంది. ముందు తెలుగులో ఫాంట్ రాశారు, అందుకు ఆనందపడదాం. అన్నీ ఇంగ్లీష్లో రాస్తున్నారు ఈ మధ్య పేర్లు. సో యంగ్ ఫోలీ ఆర్టిస్ట్ haunted since childhood by a mysterious voice and visions of a figure in Duryodhana's form, grows up under the care of his mother, Radha Peru, and close relationships. His life takes a dark turn when he is accused of his father's murder and the investigation begins to unravel hidden truths about his past. ఇది దీనికి క్లుప్తంగా. ప్రియదర్శి పులికొండ ఈ సినిమాలో ఫాలీ ఆర్టిస్ట్గా నటించినటువంటి ఈ సినిమాలో దృషికా చందర్ సంహిత పాత్రలో నటించగా, సాయి కుమార్ ఇందాకే చెప్పినట్టుగా ఇంపార్టెంట్ పాత్రలో, రాజశ్రీ నాయర్ తల్లి పాత్ర రాధవ పాత్రలో, విష్ణు ఓ ఫ్రెండ్ పాత్రలో, దేవి ప్రసాద్ ఇన్స్పెక్టర్ పాత్రలో నటించినటువంటి సినిమాల్లో ఇంకా జితేందర్, రాజేశ్వర్, ప్రసన్న కుమార్, ఈటీవీ ప్రభాకర్, శ్రీమతి రాజశేఖర్, సాయి వర్మ, లతా రవిశంకర్, మాణిక్, చిన్ని కృష్ణ తదితరులు నటించారు. ఇక సినిమా కథా తీరుతనులు ఏంటంటే, ఫస్ట్ ఈ కాన్సెప్ట్ మీదకి వెళ్దాం. కాన్సెప్ట్ ముందు ఆర్టిస్టుల గురించి మాట్లాడుకుంటే, ఇదే రోజు మనకు రిలీజ్ అయినటువంటి సినిమాలు ఇందాకే చెప్పినట్టుగా సాయి కుమార్ పోటీ పడ్డాడు ఒకటే రోజు తేడాతో. అది కొంచెం 100% ఈ సినిమాకి మైనస్, కొంచెం కాదు చాలా వరకు మైనస్. ఎందుకంటే ఇదన్నా సాయి కుమార్ అభిమానులు చూసే అవకాశం ఉంది కాబట్టి. సో ఇదే రోజు రిలీజ్ అయినటువంటి బ్యాండ్ మేళం సినిమాలో సాయి కుమారే ప్రధాన పాత్ర. ఇందులో కూడా ఒక రోజు తేడా, అంటే శుక్రవారం రోజు గురువారం రోజు అది రిలీజ్ అయింది, శుక్రవారం రోజు ఈ సుయోధన రిలీజ్ అయింది. సో అది కొంచెం మైనస్ అయింది ఈ సినిమాకి. ఇంకా మిగతా విషయాలు ఏంటంటే, ఈ సినిమాలో లాజిక్ అనేది పక్కన పెట్టేశారు. సో లాజిక్ అనేది పక్కన పెట్టడం అనేది ఈ సినిమాకు వరకు వచ్చి చాలా పెద్ద మైనస్ కొట్టింది ఈ సినిమా వరకు అయితే. ఎందుకు అనంటే, దీంట్లో ప్రాబ్లం ఏంటి, అసలు లాజిక్ ఎక్కడ మిస్ అయింది, దాని గురించి కూడా డీటెయిల్గా మాట్లాడుకుందాం మనం సబ్జెక్టు ఒకసారిగా మనకి ముందు ఈ నిడివి ఎంత అయింది సినిమాకి, 2 గంటల 10 నిమిషాలు. ఈ 2 గంటల 10 నిమిషాలు స్టార్టింగ్ ఓపెనింగ్ చాలా బాగా అనిపిస్తుంది. ఫాలీ ఆర్టిస్ట్గా ఒక వెరైటీ బ్యాక్ డ్రాప్ తీసుకున్నాడు, బాగుంది. ప్రియదర్శి పులికొండ అసలు ముందు ఇతను హీరో మెటీరియల్ కాదు, సపోర్టింగ్ ఆర్టిస్ట్కు ఫ్రెండ్ లాగా ఉంటాడు. సో ఇతను మేకప్ ఆల్మోస్ట్ లేనట్టే అనిపించింది సినిమాలో. సో బలగం అంటే అది యాక్చువల్లీ ఆ కథకి ఆయన తెలంగాణ యాస ఆయన సింక్ అయిపోయాడు కాబట్టి అది సరిపోయింది. పెళ్లి చూపులు ఎట్లాగో ఫ్రెండ్ రోలే కాబట్టి అది దాని గురించి మాట్లాడే పని లేదు. మెయిన్ రోల్ సంగతి మాట్లాడదాం. కోర్ట్ సినిమా అంత పెద్ద హిట్ అయినా కూడా హీరోకి రావాల్సిన గుర్తింపు రాలా. బలగం బ్లాక్ బస్టర్ అయినా కూడా హీరోకి రావాల్సినంత గుర్తింపు రాలా. ఎందుకు రాలేదంటే, ఆయన చూస్తే సోలో హీరో క్రేజ్ అనిపించదు మనకి. తర్వాత 35 అని ఒక పిక్చర్ వచ్చింది పిల్లల సినిమా. ఆ సినిమా సక్సెస్ అయినా కూడా ఈయనకి ఏ రకమైన సక్సెస్ రాలేదు. అంటే పేస్ పుల్లింగ్ హీరో కాదు. మల్లేశం సినిమా తీసుకుంటే ఆ క్యారెక్టర్కి ఒక ఆర్డినరీ వ్యక్తి ఎలా పైకి వచ్చాడనే దాని మీద కాబట్టి ఆ సినిమా వరకు ఓకే. అది డైరెక్టర్ సినిమా, అది నా ఫ్రెండ్ డైరెక్టర్ కూడా. అది డైరెక్టర్ సినిమా కాబట్టి అది డైరెక్టర్ ఓరియంటెడ్గా వెళ్ళింది. సో ఇట్లా సోలోగా ఆలోచిస్తే ప్రియదర్శికి జాతకాల సినిమా వచ్చింది ఆ మధ్య, సారంగపాణి జాతకం సినిమా కానీ ఏది కూడా కలిసి రాలేదు ఆయనకి. అదేవిధంగా ఈ సినిమా కూడా సరే. ఈ సినిమా వరకు వచ్చేసి హీరోయిన్ ప్లస్సా మైనస్ అంటే, సంహిత పాత్రలో నటించినటువంటి ఈ చందరు ఎవరైతే హీరోయిన్ ఉన్నారో ఆమె సినిమాకి బలము కాదు బలహీనత కాదు, సో అంతే, జస్ట్ యావరేజ్గా అని చెప్పుకోవాలి. అంతకుమించి ఇంకా చెప్పుకోవడానికి ఏమీ లేదు. కాకపోతే హీరోయిన్ ఫ్రెండ్గా చేసిన అమ్మాయి ఇంకా అట్రాక్టివ్గా ఉంది. అని ఏమైనా చెల్లెల్ క్యారెక్టర్ చేస్తారేమో హీరోకి అని అనుకునే విధంగా కొంచెం వచ్చింది. త్రిషికా చందర్ పర్వాలేదు అనిపించింది. సాయి కుమార్ మాత్రం ఆ పాత్రకు సెట్ అయ్యాడు. కానీ సేమ్ ఎస్పీ భయంకర్లో విలను ఒక పాస్టర్ అని చూపిస్తారు, ఆ పోస్టర్ మీద పాస్టర్ని తన్నే సన్నివేశం ఉంటుంది. అట్లాగే ఇందులో ఇతన్ని చంపడానికి వచ్చేటువంటి వ్యక్తి సుయోధన రూపంలో కనబడతాడన్న కాన్సెప్ట్ పెట్టి పోస్టర్ల మీద సుయోధనం లాగా సాయి కుమార్ని పెడితే ఇంకా సస్పెన్స్ ఏముంది, అక్కడ తెలిసిపోతుంది కదా అయినే అని. అది మెయిన్ బ్యాక్డ్రాప్.
ఇక లాజిక్‌లు వదిలిపెట్టిర్రు అన్న విషయం ఏంటంటే, స్టిఫ్‌గా నిలబడి ఆ క్యారెక్టర్‌ని మంచి ఒక డిజైన్ చేసి, రాధమ్మ క్యారెక్టర్‌ని ఒక పొలిటీషియన్‌గా డిజైన్ చేశారు. అనుమానం అంతా తల్లి క్యారెక్టర్ మీదకెళ్ళేటట్టుగా, అంటే నేను నిలబడితే నేనే ఇండిపెండెంట్‌గా ఎమ్మెల్యే అయితానని చెప్పి ఎగస్ పార్టీ వాళ్ళకి చెప్పేంత లెవెల్‌లో చూపిచ్చారు. సాయి కుమార్ మీద హత్య ప్రయత్నం జరుగుతది. అక్కడికి ఫాలీ ఆర్టిస్ట్‌గా ఇతను చావులు నిజమైన చావుల గొంతులు ఇనడానికి రికార్డ్ చేయడానికి వచ్చాడని చూపిచ్చారు. అయితే ఈ ఫాలీ ఆర్టిస్ట్ గురించి మనకు నేపథ్యం తెలీదు కాబట్టి మామూలుగా టీవీ షోస్ చూస్తుంటాం మనం. నీళ్ళలో ఇలా చిక్ 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 దుంకి ఆ మైకులతో ఎలా రికార్డ్ చేస్తారని ఒక స్టూడియో కట్టుకున్నటువంటి పులికొండ ప్రియదర్శి స్టార్టింగ్ అమ్మేసే దోశల దగ్గర నుంచి సౌండ్ పికప్ చేసి ఒక వ్యక్తిని కొట్టి మరీ తనకు తెలిసినటువంటి దేవిప్రసాద్ దాంతో వెళ్ళి పోలీస్ స్టేషన్లో దెబ్బలు తినే సన్నివేశాన్ని అతను హీరో పాత్ర ఇస్తున్నానని చెప్తూ ఆ కామెడీ కోసం అది సహజత్వానికి దూరంగా ఉన్న అక్కడ పరిచయమైనటువంటి హీరోయిన్ని ఆమెకి సౌండ్ నేను చేసి పెడతాను, నేను సౌండ్ డిజైనర్ అని చెప్పుకొని అలా పరిచయం చేసుకొని అక్కడ వీళ్ళిద్దరు పోట్లాడుకుంటుంటే అసిస్టెంట్ ఇతను అదేదో బురదగుంటాకు లాగంటే ఒకటి ఆకు వచ్చేస్తే అంత దురద అంటే బురదగుంటాకు కాదా అది వేరే ఆకు, కానీ అక్కడ అందరూ ఎక్కడికి వెళ్ళి తెచ్చేవారంటే శ్మశానం దగ్గరికి వెళ్ళి తెచ్చానని అతను చెప్పడం అదంతా కొంచెం కామెడీగా ఫస్ట్ హాఫ్ అంతా కిక్ ఎక్కుతుంది మనకి. సో అక్కడ శ్మశానం దగ్గర నుంచి తెచ్చినటువంటి దీంతో దుర్దెక్కినటువంటి అసిస్టెంట్ వీళ్ళతోటి సరదాగా సాగిపోతున్న సన్నివేశాల మధ్య హీరోయిన్ ఈ సంహిత ఇతనికి పరిచయం అవుతుంది. ప్రియదర్శి ఆమె పట్ల ఆకర్షితుడవుతాడు. వీళ్ళ లవ్ స్టోరీ ప్యారలల్గా జరుగుతున్న కథల్లో ఇతనికి ఆ అమ్మాయి తెచ్చినటువంటి షార్ట్ ఫిలింలో బిత్తిరి సత్తి పాత్ర అతనికి సుయోధునిలా కనబడుతుంది. నా మీద ఎవరైనా డేంజర్ చేస్తారనుకుంటే వాళ్ళు మాత్రమే సుయోధునిగా కనబడతారు అని చెప్పి హీరో అంటాడు. అన్న తర్వాత ఇంటర్వెల్కి బ్లాక్ ముందు తండ్రి సుయోధునిలాగా కనబడతాడు, అంటే సాయి కుమార్. తండ్రి సుయోధుని కనబడితే ఒక టెస్ట్ చేసేస్తే ఆ టెస్ట్ ఏంటంటే హిమిపిలియో అనేటువంటి ఒక జబ్బు, రక్తంది జబ్బు తొందరగా మాననీయటువంటి ఒక జబ్బు ఉంది ఆమర్ హాస్పిటల్. దాని యొక్క ది ప్రామిస్ బియాండ్ ట్రీట్మెంట్ అనేటువంటి లోగోతో ఉన్నటువంటి ఒక క్యాప్షన్ తోటి ఉన్నటువంటి అమోర్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేసుకుంటే హీమోపిలియో అని జబ్బు ఉందని చెప్పి తెలుస్తుంది. వంశపారిపరంగా నీకు కూడా వచ్చే అవకాశం ఉంది అని అంటే ఇందులో సస్పెన్స్ ట్విస్ట్ ఏంటంటే ఇతను పెంచుకున్న కొడుకు ఇతను కొడుకు కాదు అని. ఎవరైతే కథ ఇప్పుడు ఇతను వెతుకుతున్నాడో ఆ కథలో ఏంటంటే నర్సు దగ్గర అంటే పొత్తిళ్లలో ఉన్న పిల్లాన్ని తండ్రి చంపబోయాడని, ఆ తల్లి తను ప్రాణం త్యాగం చేసి ఆ పిల్లాన్ని బతికించిందన్న కథనం తెలిస్తే అది డబ్బులు ఇచ్చి వేరే దగ్గరికి వెళ్ళేసి అడ్రస్ తీసుకోవడానికి చేస్తే నీకేమవుతారు వీళ్ళంటే నాకేం కారన్న తర్వాత ఇది ఎక్కడ తిరిగిందో అని తల్లి గురించి మాట్లాడితే కాలర్ పట్టుకుని నువ్వు ఎవరు కాదన్నావు కదంటే నాకు తల్లి ఆమె, దయచేసి అట్లా మాట్లాడకని చెప్పి తను అనడము. ఆ తర్వాత ఆ తల్లి గురించి వివరాలు సేకరించిన తర్వాత ఆ తల్లి ప్రేమ నటి ప్రేమ అని చెప్పి ఆ ప్రేమ తల్లి పాత్ర బాగా సింక్ అయింది తల్లి పాత్రగా బాగా కుదిరింది కూడా. సో అక్కడ మళ్ళీ ఒక సాయి కుమార్ చర్చ్ ఫ్లాష్ బ్యాక్ ఒకటేసి సాయి కుమార్ ఎలాంటి వ్యక్తి ఏం సంగతి చూపించి డబ్బు కోసం ఆమెను చేసుకున్నాడని, ఈ రాధమని డబ్బు కోసం చేసుకున్నాడని, అంతకుముందు చేసుకున్న ప్రేమ నాటకాలలో పరిచయమైందని. అయితే అక్కడ ఒక అతను నాటకాలు అతను పరిగెత్తుకుంటూ ఇతను చూసి పారిపోవడం అనేది ట్రాష్గా ఉంటుంది. అతను పొడిచినటువంటి వ్యక్తి అని చెప్పి తర్వాత చూపిస్తారు మనకి. సో ఇదంతా చేపించింది సాయి కుమార్ అని చెప్పి ట్విస్ట్ చూపించినా కానీ సింక్ కుదరలా. పెంచుకోవడానికి వచ్చినటువంటి వ్యక్తి వీళ్ళ పిల్లలు కాలేదని చెప్పి పెంచుకుంటే తన సొంత కొడుకుని ఎలా పెంచుకుంటాడు, ఏం లాజిక్ అది, అంత కోయిన్సిడెన్స్ ఎలా జరుగుతుంది. ఇలాంటివి పక్కన పెడితే సుయోధన అని ఎవరో పిలుస్తున్నారని చెప్తాడు, తల్లి వాయిస్ అని చెప్పి చెప్తాడు, తల్లే వచ్చి కాపాడింది అన్నిట్లని నా శాంతి సినిమాలో నేను చూపిస్తాను. ఎక్కడ పోయినా కూడా ప్రభాత్ అని పిలుస్తుంటుంది హీరోయిన్, పిలిచినప్పుడల్లా గురికి పడుతూ ఉంటాడు. ఆ కాన్సెప్ట్ శాంతిలోంచి తీసుకున్నట్టుగా అనిపించింది. వాళ్ళు శాంతి చూశారో లేదో మనకు తెలియదు. సరే మొత్తానికైతే కాన్సెప్ట్ పోలి ఉంది అనుకుందాం, పోనీ సేమ్ ఒక ఐడెంటికల్ ఐడియా వచ్చింది అనుకుందాం వాళ్ళకి. నా దాంట్లోకి కాపీ అని నేను అనను కానీ ఐడెంటికల్ ఐడియా వచ్చింది అనుకుందాం దర్శకుడికి. సో వచ్చింది రచయితకి. సో వచ్చింది అనుకుందాం. వచ్చిన తర్వాత ఇక్కడ బిత్తిరి సత్తి పాత్ర ఒక ఎక్స్ట్రా ఆర్టిస్ట్ అని చెప్పి చూపించి ఇతను చేసిన క్యారెక్టర్ ఎవరు సాయి కుమారు. ఆ సాయి కుమార్ ఓహో ఇది కాదు ఈయన ఆత్మ అది కాదని చెప్పేసి వైఎస్ మాధవరెడ్డి డైరెక్ట్ చేసినటువంటి ఈ సినిమాలో ఉంది. బోసుబాబు నిడుమోలు ప్రొడ్యూసరు, జయకృష్ణ మ్యూజిషియను, కార్తిక కొపెరా సినిమాటోగ్రఫీ, చోటాకే ప్రసాద్ ఎడిటింగ్ చేసినటువంటి ఈ సినిమాలో ఒక కొత్తదనం కోసం అయితే ట్రై చేశాడు. ఫాలీ ఆర్టిస్ట్ నేపథ్యం కొత్తదనంగా ఉంది, హిమోపిలియా కొత్తదనంగా ఉంది. ఇవన్నీ కొన్ని కొత్త సబ్జెక్ట్ తీసుకున్నా కూడా కొంచెం లాజిక్ మిస్ అయ్యింది. సాయి కుమార్లో అంటే ఒక ఉద్దండరైన నటుడు, పులిదర్శి పులికొండ ప్రియదర్శి పర్ఫార్మెన్స్ కూడా బాగానే ఉంటుంది కాబట్టి పర్వాలేదు అనే రేంజ్లో అతని ఎక్స్ప్రెషన్లు అన్నీ ఒకటే లాగుంటాయి. అవి ఒకప్పుడు సూపర్ స్టార్ కృష్ణ కనబడేవాడు, ఆ ప్లేస్లోకి మన ప్రియదర్శిని తీసుకోవచ్చు ఇప్పుడు. అంటే కొంచెం బ్లాంక్ ఫేస్తో ఎక్స్ప్రెషన్స్. సో అట్లా ఇతన్ని తీసుకున్న తర్వాత మొత్తానికి ఏంటంటే క్లైమాక్స్లో మనకు తెలిసిన క్లైమాక్స్ మనకు తెలిసినటువంటి పాత కథనమే
పాత చింతకాయ పచ్చడి చూపించి ఒక సుయోధనుని క్యారెక్టర్ ఒక్కటే మనకు కొత్తదనంతో తీసుకొని లాస్ట్కు అదే ఇది చేసి లాస్ట్కి ఇతను ఫాలీ దాంట్లోంచి ఎలా మళ్ళీ సక్సెస్ అయ్యి తన దాంట్లో తను ఆ హత్య కేసులో ఇరుక్కుంటాడు, అనుకోకుండా తండ్రి ఎలా ఇదపడ్డాడు, ఆ తర్వాత దేవిప్రసాద్ ఏ రకంగా సస్పెన్స్, ఆ తర్వాత ఏం జరిగింది. అతను అయితే ఇక్కడ కూడా అతను సుయోధనాన్ని దొరికిపోయావు నాకు అంటాడు. సుయోధనాన్ని దొరికిపోవడానికి అతనికి అన్నీ తెలుసు వీళ్ళ కుటుంబం గురించి. ఇతని పేరు నా పేరు సుయోధన అంటాడు, ఏదో మనకు ప్రేక్షకులు థ్రిల్ చేసినట్టు. ఏదో వేరే సినిమాలో ఉంటుంది, సినిమా అంతా అయిపోయిన తర్వాత ఇంతకీ నా పేరు చెప్పలేదు కదూ అంటూ మనకు దీంట్లో అర్జున్ సినిమాలో క్లైమాక్స్ ఉంటుంది. అట్లాగే నా పేరు తెలియదు కదా నీకు సుయోధన అంటాడు. ఫ్రెండ్ కొడుకు అతని పేరేం తెలియదు, ఎన్నోసార్లు కలిసినాడు చూపిస్తారు, వీళ్ళ గురించి అన్ని మాట్లాడుతుంటాడు, ఫ్యామిలీ గురించి మాట్లాడుతుంటాడు, తనని వెతికే వాళ్ళని అందరినీ ఇన్వెస్టిగేట్ చేస్తాడు. అంత పెద్ద పోలీస్ అధికారికి ఇతని పేరు సుయోధన అని ఎట్లా తెలియకుంటుంటుంది అనే లాజిక్ను మనం మర్చిపోవాలి. సో అట్లాగే రాధమ్మ క్యారెక్టర్ని ఎందుకు అట్లా విలనిగా చూపించారు అనే దానికి కూడా మనము మర్చిపోవాలి. సాయి కుమార్ని అంత తొందరగా వేరే పెళ్లి చేసుకున్నటువంటి ఆమె రాధమ్మకి ఏం కర్మ, ఆమె అట్లా వేరే భర్తని పట్టుకోవాల్సిన అవసరం ఆమెకి ఏముంది, అంత డబ్బులు ఉన్నామే అనేదానికి కూడా లాజిక్ లేదు. తర్వాత సుయోధన అని చెప్పి ఆడ క్యారెక్టర్ పిలుస్తుంటే ఎవరో పిలిచారని ఎందుకు, తల్లి పిలిచే తల్లి గొంతు గుర్తుపట్టడా అనేదానికి లాజిక్ లేదు. ఇంత కనబడ్డ తల్లి అతనికి నేను నీకు కోరుతున్నాను ఆత్మ ఎందుకు చెప్పదు, మంచి ఆత్మ అయితే చెప్పొచ్చు కదా, ఆ విషయానికి కూడా లాజిక్ లేదు. సో లాస్ట్లోకి ఏంటంటే ఒక సుయోధన అనే క్యారెక్టర్ని బట్టి నాకు జరగబోతున్నటువంటి ఇది కనబడతాడు నాకు అని చెప్పేదానికి కూడా కొన్ని సన్నివేశాలు లింక్ కలవలేదు. లాస్ట్కు తన ఇంట్లోనే వచ్చి ఇతను దేవిప్రసాద్ అటాక్ చేసిందని తర్వాత మనకు చూపిస్తే దేవిప్రసాద్ ఎందుకు ఇతను కనబడలేదు అనే దానికి కూడా లాజిక్ లేదు. కత్తి ఇక్కడితో ఇట్లా దూసుకొని పోయింది, అదే సాయి కుమార్ తగిలి చచ్చిపోయాడు. అతను కావాల్సుకొని తన మీద తను ఏదో ఎమ్మెల్యే టికెట్ కోసం ప్రయత్నం చేస్తే ఈ రకంగా జరిగింది అని చెప్పే లాజిక్లకి కథకు సంబంధం లేదు. కాకపోతే ప్లస్ పాయింట్స్ ఏంటంటే సుయోధన అనేటువంటి కొత్త రకం టైటిల్ తోటి ఒక డిఫరెంట్ ప్రయోగము, ఒక హిస్టారికల్ క్యారెక్టర్ తోటి మనకు ఒక దీన్ని సోషియో మిస్టరీ టైపు కథని తయారు చేసి ఒక సస్పెన్స్ ఓరియంటెడ్ సినిమాకి లింక్ చేయడం కొత్తదనము. ఫాలీ ఆర్టిస్టులు ఏ రకంగా చిన్న చిన్న సౌండ్లతోటి ఎలా చేస్తారు, నీళ్ళ సౌండ్ ఎలా వస్తుంది, మన వర్షం సప్పుడు ఎలా వస్తుంది, ఆ తర్వాత చిన్న చిన్న ఐటమ్స్ తోటి ఏ రకంగా చప్పుడు చేయొచ్చు, సైకిల్ని చప్పుడు ఒక చిన్న ఐటమ్ తోటి ఏ రకంగా చేస్తాడు, ఇవి మాత్రం మనకి ఇంట్రెస్ట్గా చూపించారు. హీరోయిన్ కూడా అతను సౌండ్ ఏ రకంగా డిజైన్ చేసిస్తాడు అనేది, తర్వాత పబ్లిక్లో కూడా అతను ఏ రకంగా సౌండ్ గ్యాదర్ చేస్తాడు, అతని సౌండ్ మీద ఉన్న ప్రేమ ఏంటి, మీకు ఏదైనా కావాలంటే చెప్పండి నేను ఫాలో చేసేస్తాను కానీ రాజకీయాలకు రానని చెప్పడము, తండ్రికి హత్య ప్రయత్నం జరిగినప్పుడు అతన్ని హాస్పిటల్లో జరిపించి అతన్ని ఇది చేసినప్పుడు సాయి కుమారు మరి ఇంత చేసినప్పుడు ఇతను ఎందుకు చంపాలన్న ప్రయత్నం చేశాడు అనే దానికి కూడా ఎటువంటి లాజిక్ లేదు. సో లాజిక్ బేస్ చేసుకొని సినిమా చేస్తుంటే బాగుండేది. కానీ ఇక్కడ బాగుంది ఏంటి అంటే కొంచెం ప్రియదర్శి సెలెక్షన్, ఇందాకే ఆర్డినరీగా ఉన్న అబ్బాయి ఆ క్యారెక్టర్ సరిపోయాడు. తర్వాత త్రిషిక చందర్ హీరోయిన్ పర్వాలేదు అనిపించే అందంతో ఆమె సరిపోయింది. సాయి కుమార్ ఒకడు బాగా రాణించాడు. ముఖ్యంగా బాగా రాణించినది రాధమ్మ క్యారెక్టర్లో రాజశ్రీ నాయర్ చాలా బాగా చేసింది. తర్వాత దేవి ప్రసాద్ కూడా తనకు ఉన్నట్టు నాకు మంచి మిత్రుడు, అతను బ్లేడ్ బాబ్జీ డైరెక్టర్ ఒకప్పుడు. సో ఇతను దేవి ప్రసాద్ కూడా ఆ క్యారెక్టర్ని బాగా డైజెస్ట్ చేసుకొని చేశాడు. వైఎస్ మాధవరెడ్డి డైరెక్షన్ బాగుంది. సో ఓవరాల్గా ఈ సినిమాకి నేను ఇస్తున్నటువంటి రేటింగ్ 3/5 ఈజ్ మై రివ్యూ రేటింగ్. ఈ వారం రిలీజ్ అయిన సినిమాలతో కంపేర్ చేస్తే నేను అన్నీ చూశాను సినిమాలు. మొదటి స్థానంలోకి వచ్చే సినిమా మనకి యూత్, అది డబ్బింగ్. రెండో స్థానంలోకి వచ్చే సినిమా డైరెక్ట్ సినిమా బ్యాండ్ మేళం. మూడో స్థానంలోకి వచ్చే సినిమా బహుశా ఇదే తీసుకోవాలి సుయోధన. నాలుగో స్థానంలోకి వచ్చే సినిమా డబ్బింగ్ సినిమా, మళ్ళీ అది తండ్రిని కురూపుగా భావించే ఒక మూర్ఖపు కొడుకు సినిమా హ్యాపీ రాజ్. సో ఇది స్థానాల గురించి మాట్లాడితే ఇది మూడో స్థానంలో నిలబడుతుంది సుయోధన. సో ఓవరాల్గా ఇదండి కథ. సుయోధనుడు అనగానే మనకి ఎన్టీ రామారావు పెద్ద ఆయన గుర్తుకొస్తాడు. ఆ లెవెల్లో సాయి కుమార్ కూడా ఆ విగ్రహం కానీ ఆ ఆ వాయిస్ చాలా బాగుంటుంది. కాబట్టి బేస్ వాయిస్ అంటూ ఈ మధ్య ఒక సినిమాలో కూడా డైలాగ్, 2 సినిమాల్లో బేస్ వాయిస్ ఉన్నది ఇదేంద్రా బాస్ నా బేస్ అని చెప్పి మనకు అనిల్ రావిపూడి సినిమా F2లో కనబడతాడు మనకి. అట్లాగే మనకి F3లో తర్వాత సంక్రాంతికి వస్తున్నాం సినిమాలో కనబడతాడు. అట్లాగే మనకి ఈ మధ్యలో ఇంకో సినిమాలో కూడా ఈ బేస్ వాయిస్ మీద డైలాగులు ఉన్నాయి సాయి కుమార్ మీద. అటువంటి డైలాగ్ కింగ్ సాయి కుమార్ ప్రధాన పాత్రలో నటించినటువంటి సినిమా. ఇందాకే చెప్పినట్టుగా బ్యాండ్ మేళం సినిమా, ఈ సినిమా రెండు ఒకటే వారంలో ఒక్కరోజు తేడాతో రావడం ఈ సినిమా కొంత మైనస్ అయింది. ఎందుకంటే సాయి కుమార్ అభిమానులు చూడడానికి ఏదో ఒకటి చూస్ చేసుకుంటారు కాబట్టి ఆప్షన్ అప్పుడు బ్యాండ్ మేళంకే వెళ్తుంది. ఎందుకంటే అది ఫ్యామిలీ ఓరియంటెడ్ సినిమా, ఇది కొంచెం సస్పెన్స్ ఓరియంటెడ్ సినిమా, జనర్ డిఫరెంట్. సో ఓవరాల్గా ఏంటంటే పర్వాలేదు అనిపించే స్థాయి ఉన్నటువంటి ఈ సినిమాకి నేను ఇచ్చిన రేటింగ్ ఇందాక చూసారు కదా, 3/5 ఇస్ మై రివ్యూ రేటింగ్. ఈ రివ్యూ కనుక మీకు నచ్చితే
లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్కు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఎల్లప్పుడూ మీ ఆదరాభిమానాలను ఆశించే మీ ఆల్రౌండర్ స్టార్ బల్లెం వేణుమాధవ్. నమస్తే, జై హింద్.